నమస్తే. నేను విజయారెడ్డి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనే ఒక కల, లేదు అనంటే ఇల్లున్న వాడికి ఇంకొక ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనే ఒక కల. ఇవన్నీ జనరల్‌గా ఉంటుంటాయి. రూపాయి పోగు పెట్టేసి సో రూ. 10 పెట్టి కొంటే రేపు ఇంకొక రూ. 20 రావాలనుకునేది ఒక సామాన్యుడి పరిస్థితి. మనం చెప్పే ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన విషయాలు ఇంతకుముందు మీరు మిర్రర్ టీవీలో కూడా చూడొచ్చు. అడ్వైజ్‌కి సంబంధించి అంటే ఏది కొనొచ్చు, ఏది కొనకూడదు, దేని వైపు పెట్టుబడి పెట్టాలి, దేని వైపు పెట్టకూడదు. సో ఇప్పుడు సామాన్య జనాలందరి దృష్టి ఎటువైపు పడిందంటే హై రైజ్ వైపు పడింది. అరే నాకు ఒక హై రైజ్లో ఫ్లాట్ ఉంటే చాలు, కానీ ఆ హై రైజ్ వెనక ఒక ఒక భాగోతం అనే చెప్తా నేను. సో ఎంత స్కామ్ ఉంటుంది, మీకు వచ్చే దాంట్లో లాభం ఏంది, అసలు తెలంగాణలో ఇప్పుడు ఏవైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, లేదా మహిళలకు ఇవ్వాలనుకున్న 2,500 రూపాయలు కావచ్చు. సో చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా హైదరాబాద్ భూముల మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. భూములు అమ్మితే కానీ ఈరోజు స్కీమ్స్, ఫ్రీ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి. సో రేపు రానున్న రోజుల్లో ఇంకేముంది, భూములకు ధరలు పెరుగుతున్నాయి కదా అంటారు. ప్రభుత్వం పెంచుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సింది ఏముంది, ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి. సో అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో, ఈ 10 ఏళ్లలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత అనేది మనతో ఉన్నారు రియల్ అడ్వైజర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన అడిగి. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి సార్ ఎట్లా ఉంది? ఫస్ట్ మనకు వెన్నుముక, తెలంగాణకి హైదరాబాదు హెడ్. వెన్నుముక లేకున్నా కష్టమే, తలకాయ లేకున్నా అన్నిటితో కంపేర్ చేస్తాం మనకి హైదరాబాదే. ఒక 6 నెలల నుంచి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫ్లాట్లు కొనుక్కోవాలి, రేట్లు కొనేవాడికి రేట్లు అంత దూరంలోనే ఉన్నాయి. అమ్మాలనుకుంటే అదే ఒక సామెత ఉంటుంది చూడు, అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంది. ఏం జరగబోతుంది, ఎట్లా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు? ఇప్పుడు మీరు అడిగే పాయింట్ కండి, హైదరాబాద్ అనేది సౌత్ ఇండియాలో ఇట్స్ ఏ గుడ్ మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. అంటే మీకు వరల్డ్ వైడ్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇది చాలా కంఫర్టబుల్ మెట్రోపాలిటన్ టౌన్. ఈ పరిస్థితుల్లో మీరనే పాయింట్కి ఎలా ఉందంటే, గత 5 ఇయర్స్ డౌన్ ద లైన్ 10 ఇయర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ గ్రోత్ అనేది ఒక సస్టైన్డ్గా ఒక పర్సంటేజ్ వైజ్ ఒక 10% పెరిగింది, 20%, 30% కాకుండా ఒకేసారి అది రీచ్ అయిపోయింది అనమాట. 80%, 100%కి రీచ్ అయిపోయింది. అంటే ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఎలా ఉందంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో లేదండి. మీకు రేట్లు అనేటువంటిది విపరీతంగా పెంచేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే రేట్కి వాస్తవానికి ఉన్నటువంటి రేట్కి ఎలాంటి టాలీ లేదనమాట. కాబట్టి ఒక కామన్ మ్యాన్ కొనాలంటే కొనలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు అన్నారు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతున్నారు, గవర్నమెంట్ ఆ డిసిషన్లో ఉందని వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కు ఉన్నటువంటిది ఏంటంటే, అసలు రియల్ ఎస్టేట్ అనేది ఏంటిది, ఒక కామన్ మ్యాన్కు ఒక ఇల్లు స్వప్నం అండి, అతను కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి. అది గవర్నమెంట్ బాధ్యత కాదా? వాళ్లకు రీచబుల్గా ఉండే విధంగా చేయాలా లేదా? లేకుండా గవర్నమెంటే వాళ్ళతో కొల్లాయిడ్ అయిపోయి, వాళ్ళతోటి ఒక నెక్సెస్ లాగా, ఒక సిండికేట్ లాగా తయారైపోయి వాళ్ళతోటి నడిపించుకుంటూ ఇప్పుడు ఏమవుతుందంటే అది ఒక కాంబినేషన్ అయిపోయింది కదా, అంతే కదా. మీ కంట్రోల్ అనేది లేదు కదండి. ఇప్పుడు మీరు ల్యాండ్ అమ్ముతున్నారు, ల్యాండ్ దేనికి అమ్ముతున్నారు? మీరు అన్నట్టు ఫ్రీ స్కీమ్స్ పెట్టారు, ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరి కోసం పెట్టారు? సరే, సంపన్నులకు కాకుండా పేదవారి కోసము, పేదవారికి అండాదండగా ఉండాలనేసి ఏవైతే ఉన్నాయో ఫ్రీ స్కీమ్స్ పెట్టారు, బెనిఫిషరీ స్కీమ్స్. ఓకే, అంటే మీరు ఫ్రీ స్కీమ్స్ పెట్టండి. ఫ్రీ స్కీమ్స్ అనేది ఎలా ఉండాలంటే అది ఏ సెగ్మెంట్కి పెట్టాలి, ఏ సెగ్మెంట్కి రీచ్ అవ్వాలని ఆలోచించి పెట్టాలి, అంతే కదా. సరే మీరు పెట్టారండి, ఇప్పుడు ఎలా ఉంది, వాటికి డబ్బులు లేదని చెప్పేసి ల్యాండ్ అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీరు ల్యాండ్ అమ్ముతూ పోతే రేపు నెక్స్ట్ జనరేషన్కి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సిటీ ఎప్పుడు గ్రోత్ అవుతుంది? అవునా కదా. గ్రోత్ ఎక్కడ? అమ్ముకుంటే పోతే ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు ఆ యూనివర్సిటీ దగ్గర 100 acres ప్లస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మన కోర్టుకి ఏదో అలాట్ చేశారు. అంత అవసరం? అది 100 ఎకరాలు కోర్టుకు అలాట్ చేయడం అవసరమా? అంటే ఏమైపోయిందంటే పబ్లిక్ పల్స్కి వ్యతిరేకంగా ఇష్టం ఉన్నట్టు డెసిషన్స్ తీసుకుంటే కొలాప్స్ కాక ఏముంటుందండి? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరండి ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు? అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అనేది ఈజీ మనీ అండి. రియల్ ఎస్టేట్లో ఏమవుతుందో తెలుసా, ఒక 1x 10x అవుతుంది, 50x అవుతుంది, 100x అవుతుంది. ఇప్పుడు మీరు హై రైజ్ కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చాడు. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే 1 ఎకర్లో ఎంత, 1 lakh స్క్వేర్ ఫీటు, 1.5 ఆ విధంగా కట్టుకోవాలి. అది ఒక రీజనబుల్గా 2 lakh స్క్వేర్ ఫీట్. అన్లిమిటెడ్ అనే వరకు ఏది పోయింది, 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు కూడా కడుతున్నారు మీరు. దానికి కారణం ఏంది అంటే ఆ ఏరియాలో మీరు జనాలకు అది అమ్మేసి ప్రాఫిట్ చేయాలనే ఉద్దేశమే కదా. ఇప్పుడు బిల్డర్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమి డీవియేషన్స్ అవుతున్నాయి, అక్కడ ఎలా కడుతున్నారో అని ఒక మానిటరింగ్ అనేది ఉండాలి కదండి. ఆ మానిటరింగ్ కూడా లేదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని కంట్రోల్ చేయనంత మట్టుకు ఈ విధంగానే జరుగుతుంది. మీరు మొన్న ప్రాపర్టీ షో చేశారండి, ఐజీబీసీ అని చేశారు. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని. గ్రీన్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటండి, అంటే పచ్చరంగు అయినగానే 4 చెట్లు పెట్టగానే గ్రీన్ బిల్డింగా, 30 అంతస్తులో మామూలుగా ఏదో ఒక చెట్టు పెట్టి ఎలాడదీయగానే అది గ్రీన్ బిల్డింగా. గ్రీన్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటి, కార్బన్ ఎమిషన్స్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు పొల్యూషన్స్ అక్కడ ఉండకూడదు. మీకు ఎలక్ట్రిఫికేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అక్కడ ఉన్నటువంటి అది కూడా కన్జంప్షన్ తక్కువగా ఉండాలి. అంటే నేచర్కు కనెక్ట్ అయ్యే విధంగా మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడు గ్రీన్ బిల్డింగ్ యాక్ట్ అనేది ఉంది. దాంట్లో చాలా ఉంటాయి పారామీటర్స్. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎందుకు పెట్టారు అంటే జనాలను మాయ చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పానండి, నేను ఒకటి క్రియేట్ చేశాను. ఏంటి, ఒక నెరేటివ్ క్రియేట్ చేశాను, దానికి పోవట్లే, కొత్త నెరేటివ్ స్టార్ట్ చేయాలి కదా. ప్రజలు అదే ఎవరైతే కొనుగోలుదారులను ఆకర్షించాలి కదా. ఆకర్షించాలి కాబట్టి ఐజీబీసీ వాళ్ళతో ఒకసారి. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు ఎక్కడ చూసినా గతంలో మనకు 7 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు, 15 ఫ్లోర్లో, 1 ఎకరంలో 4 బ్లాక్లో, 2 ఎకరాల 5 బ్లాక్లో కట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఏ ఏ బిల్డింగ్ చూసినా దూరం నుంచి చూస్తే మనకు అగ్గిపెట్టెల్లాగా మొత్తం టవర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో హైయెస్ట్ అంతా 55కి ఇచ్చిందా, 50-55 వరకు, 50-55 వరకు కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంతవరకు ఇది సేఫ్టీ, అంటే అన్లిమిటెడ్గా ఇచ్చుకుంటూ పోతున్నారు ఫ్లోర్స్ కదా. దీనివల్ల ఏంటి రానున్న రోజుల్లో అసలు? రానున్న రోజుల్లో ఏమైందంటే చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది ఎవ్వరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు జనాలకు ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఎక్కట్లేదు. పాయింట్ నెంబర్ 1, అక్కడ ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒక 70 లక్షలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనుకోండి, ఒకటి ఫ్లాట్, అది కడితే అంతా అవుతుంది. దాన్ని వాళ్ళు 3 times పెంచేసి అమ్ముతున్నారు. అవును. ఎందుకు అమ్ముతున్నారు 3 times అంటే, మేము 10 ఎకరాల్లో 20% కన్స్ట్రక్షను, 80% ఓపెన్ స్పేస్ అని చెప్పుకుంటూ ఈ హై రైజ్ వేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే మీకు ఫైర్ నార్మ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఓకే, ఎన్విరాన్మెంటల్ డెలిబరేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఓకే, ఇవన్నీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీస్ కరెక్ట్గా ఉన్నాయా, పార్కింగ్ స్లాట్స్లో వెళ్ళేప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి రోడ్ అప్రోచ్ ఎంత ఉంది, ఓకే. అక్కడ మీకు 2000 మంది ఉంటారండి, ఒక్కొక్కరికి 3 కార్లు ఉంటాయి, 6000 కార్లు ఉన్నాయి కదా అక్కడ. అవి ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఓకే. అక్కడ కనుక ఈ నామ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు, లేదా డీవియేషన్ కూడా చాలా మట్టుకు వస్తున్నాయి. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, హైరేజ్ కట్టే ల్యాండ్స్ కూడా చాలా వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో కడుతున్నారు. పేర్లు ఎందుకని చాలామంది చేస్తున్నారు. అది మొన్న ఒక దానికి పోయినాం, ఒక గృహప్రవేశానికి, కంప్లీట్ స్లమ్లో రోడ్డుకు ఉందని చెప్పి మన కిందికి చూస్తే మొత్తం స్లమ్సే ఉన్నాయి. మరి ఆ ల్యాండ్ ఎప్పటిదో, ఏం డీవియేషన్లో ఉందో, ఏం డిస్ట్రిబ్యూట్లో ఉందో కూడా తెలియదు. కానీ చూసేసరికి ఏమవుతుందో, ఒక కల్చర్నే మార్చేస్తున్నారు మళ్ళీ. అవి నాకైతే అర్థం కాలేదా. జనరల్గా అయితే అక్కడ వర్షం వస్తే మొత్తం లోపలికే వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ అక్కడ కాలనీనే మునుగుతుంది అట్లా ఉన్న మూమెంట్లో. హై రైజులు కట్టేసరికి జనరల్గా ఒక ఇల్లు కొనేటప్పుడు జనరల్గా ఇంతకుముందు అయితే చూసుకునే వాళ్ళండి, ఏరియా వైజ్గా మనకి లొకాలిటీ సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు ఈ హై రైజ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత లొకాలిటీ కూడా ఏం లేదండి, ఇది హై రైజ్. ఎందుకు ఇంత విపరీత ధోరణి వచ్చింది? ఎందుకు హై రైజ్ అనగానే ఎందుకు ఇంత పడి చేస్తున్నారు? 40% వేస్టేజే పోతుంది. చిన్న చిన్న గదులే మీకు జస్ట్ ఒక 1800 స్క్వేర్ ఫీట్, 1900 స్క్వేర్ ఫీటే మామూలు మధ్యతరగతి సామాన్యుడు కొనాలంటే కూడా 2 నుంచి 3 కోట్ల రూపాయలు అవుతుంది.
కానీ అంత పెట్టి కొనొచ్చు అంటారా? అది 3 కొంటే రేపు 6 అవుతుందా? ఉందా అంత? ఇప్పుడు ఒకటండి, హై రైజ్ అనేది హైదరాబాద్కు నాకు తెలిసి ఒక 10% అండి. వయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాం. చెప్పండి వయబిలిటీ పాయింట్స్ వయబిలిటీ పాయింట్ అంటే మీరు బాంబే తీసుకున్నారు. అవును. బాంబేలో కోస్ట్ ఉంటుంది, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి హై రైజ్ పోతారు వాళ్ళు. హైదరాబాద్లో విపరీతమైన ల్యాండ్ ఉన్నది. ఓకే, మీరు పూర్తిగా వెస్ట్కి పోయి ఔటర్ రింగ్ రోడ్ బయట కోకాపేట్, గండిపేట్, నార్సింగి ఇవే పంచ్ లైన్స్ అయినాయి తప్ప అక్కడ హై రైజెస్ కడుతూ పోతే అక్కడ వైబిలిటీ పాయింట్ అంటే నేను అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక 10% మాత్రమే అందులో సరిపోద్ది అనమాట. 10% మాత్రమే అది యూసేజ్కి పనికి వస్తుంది. అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్నారండి, ఒక 10% అంటే 100 మంది హై రైజుకు మీరు 10% ల్యాండ్ అలొకేట్ చేసి కట్టండి. అందుకని ఇష్టం ఉన్నట్టు కడుతూ పోతే అక్కడ మీకు కావాల్సింది మీకు క్లియర్ ఎన్విరాన్మెంటల్ లివింగ్ అనేది ఉండదండి. మీకు అక్కడ ప్రతిదీ మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఓకే, మీకు అక్కడ మీరు ఒక 60-70 లక్షల అపార్ట్మెంట్ని ఒక 2 కోట్లు 2.5 కోట్లు పెట్టి కొంటున్నారంటే అది యువర్ వేస్టింగ్ యువర్ మనీ. మీరు అక్కడ గ్రీన్ బిల్డింగ్స్ అని మేము పార్కులు ఇస్తున్నాము, క్రష్ ఇస్తున్నాము, ఇవన్నీ ఏదో చెప్తున్నారు అమ్యూనిటీస్. ఈ అమ్యూనిటీస్ చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఈ అమ్యూనిటీస్ అన్ని పెట్టేసి జనాలను మోసం చేస్తున్నారు తప్ప హైరేజ్ బిల్డింగ్ నాకు తెలిసి హైదరాబాద్కి అవసరం లేదు. ఉన్నా కానీ ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడేనండి మీకు హైరేజ్ బిల్డింగ్స్ ఎన్ని ఇవ్వాలి, ఏ లొకేషన్లో ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ డ్యూ డిలిజెన్స్ అనేది గవర్నమెంట్ చేయాలి కదా, రెగ్యులేటరీ బాడీ చేయాలి. ఈరోజు మనకి మామూలు వాటికంటే మనం ఎక్కడ చూసినా కూడా మీకు అవుటర్లో కావచ్చు, ఇన్నర్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు హైరేజ్లే కనబడతలేదు. ఆ కాన్సెప్ట్ ఎక్కువ పెరిగిపోలే. హైరేజ్ ఎందుకు కనబడుతుందండి? ఇప్పుడు గీడ గింత జనారణ్యంలో ఉన్నప్పుడు గీడ ఐరిష్ కట్టింది, అదే అక్కడ ఎంతో 52నో ఎంతోనంట. ఆ ఉన్న ప్లేస్ ఏంది, చుట్టుపక్కల మీరు అన్నట్టుగా ఎన్విరాన్మెంట్ ఏంది, ఆ పరిస్థితి ఏంది అనకుండా హై రైజ్ అనేసరికి అప్పో సప్పో ఊర్లలో భూములు అమ్ముకొచ్చైనా కూడా కొనుక్కోవాలనుకుంటున్నారు కదా. హై రైజ్ ప్లాట్లు భూములు ఊర్లలో వ్యవసాయ భూములు అమ్ముకొని కూడా వచ్చి హై రైజ్ల మీద పెట్టుబడి పెడుతున్నారు కదా. ఇది మంచిది అంటారా? రేపు ఏ రకంగా దీనికి ఒక సాచురేషన్ ఉంటుందా? పెరుగుకుంటూ పోతుంది. ఇలా 3 కోట్లకు కొంటే రేపు 6 కోట్లు అవుతుందా? దీనికి ఒక లిమిటేషన్ ఎక్కడి వరకు వస్తుంది? మీరు మంచి పాయింట్ అండి. 3 కోట్లది 6 కోట్లు పెరగదండి, 3 కోట్లకు తగ్గిపోతుంది. ఇప్పటికి కూడా స్టాగ్నేషన్ వచ్చేసింది. మీకు హై రేజ్లో ఎంత అమ్ముతున్నారు? బిల్డర్ చెప్తున్నారు చాలా, అన్నీ అయిపోయినాయండి, ఈగలు ఇవ్వండి, అన్నీ అయిపోయినాయండి అని చెప్తున్నారు. ఇదంతా ఉత్త హంబక్ అండి. ఇది వాళ్ళ సేల్స్ ఎంత ఉంది? 15 to 20%, 25% ఉంది. మిగతా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్డెప్త్ కనుక స్టడీ చేస్తే అంతే ఉన్నాయి. దీంట్లో మిగతా కొన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారండి? మిగతా 10%, 15% కొన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇన్వెస్టర్స్ ఉంటారు. 50 అపార్ట్మెంట్లు, 100 అపార్ట్మెంట్లు 6 నెలలు 1 ఇయర్ తర్వాత రేటు పెరుగుతుందనే అవకాశం ఉన్నటువంటి ఛాన్సులు వాళ్ళకుంటారు. అది కూడా కొనే నాదుడు లేదు కదా. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ ఫండ్ కూడా బ్లాక్ అయిపోయింది కదా. కాబట్టి అందులో 3 కోట్లు 6 కోట్లు అవ్వదు, ఆ 3 కోట్లు తగ్గిపోతుంది. అక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఈ ట్రెండ్ మాత్రం ఇది రివర్స్ ట్రెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు 3,70,000 అపార్ట్మెంట్లు మోర్ దెన్ దాట్ అవైలబిలిటీ ఉన్నాయంటే ఈరోజు ఎక్కడ ఉన్నాయి? హైరేజ్లోనే ఉన్నాయి. అవును, హైరేజ్లోనే ఉన్నాయి. హైరేజ్లో ఉన్నాయి. మరి అది అట్లా ఉన్నా కానీ ఎందుకు బిల్డర్స్ తగ్గట్లేదు అంటారు? వాళ్ళ ఇనిషియల్ అమౌంట్ 25%, 28% అమ్మేస్తే 1000 అపార్ట్మెంట్లో 250, 300 అమ్మేస్తే వాళ్ళ మనీ రికవర్ అయింది కదా. అది ఉండలేండి, మళ్ళీ ఇంకో అప్రూవల్ తీసుకుంటాడు, ఇంకోటి వేస్తాడు, అందులో 30% అమ్ముతాడు, మిగతాది అట్లా పెడతాడు, మళ్ళీ ఇంకోటి వేస్తాడు. ఇదే పని కదా. దీన్ని బట్టి నేననేది ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజ్డ్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆర్గనైజ్డ్ గ్రోత్ అంటే ఒక ఏరియా తీసుకుంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఏంది? రోడ్స్ ఏంది, డ్రైనేజ్ ఏంది, ఎలక్ట్రిసిటీ ఏంది, అక్కడ మెయిన్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. మీరు ఆర్గనైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్లో ఉందా? వర్షం పడితే అన్నీ నీళ్ళే మునిగిపోతున్నాయి, ఇళ్ళే మునిగిపోతున్నాయి. బెంగళూరులో మనం చూసాం కదండి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఏమన్నారు? పిట్స్ తవ్వండి, వాటర్ని స్టోర్ చేయండి. ఎక్కడన్నది ఇంప్లిమెంట్ అవుతుందా? అప్రూవల్ ఇస్తున్నారు, ఆ రెరా కూడా చక్కగా లేదు కదా. ఇప్పుడు రెరా ఏం చేస్తుంది? నిద్రపోతుంది కదా. ఇప్పుడు నష్టపోయేది ఎవరండి? జనాల మీద టోపీ పెడుతున్నారు. జనాల మీద టోపీ పెట్టి నష్టపోయేది కూడా బ్యాంకులు కూడా నష్టపోతాయి. బ్యాంకులు కూడా విపరీతం మనం అసెస్మెంట్ కనుక చేస్తే బ్యాంకులు కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది రేపు. 1000 కోట్ల ప్రాపర్టీ హైరేజ్ బిల్డింగ్ను మార్టిగేజ్ పెట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది. మరి అమ్మకపోతే ఎవరికి నష్టం?
అంటే బ్యాంకర్స్ బిల్డర్స్ కొల్లాయిడ్ అయిపోయి దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ మాల్ ప్రాక్టీస్ కదా. అవును కదా. ఇప్పుడు సపోజ్ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ ఉంది, సో వాళ్ళు ఆ బాధ్యతలు కూడా ఒక బ్యాంక్, ఒక అపార్ట్మెంట్కి ఒక పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇంకో అపార్ట్మెంట్కు కెనరా బ్యాంకు, ఇట్లా అంటే మేమే ఇస్తామండి లోన్ అంటారు. ఎట్లాంటి కొల్యూడు ఉంటుంది వీళ్ళ మధ్యలో అసలు? ఇప్పుడు ఒకటండి, ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలండి, తీసుకోవాలి, తప్పదు, ఎవరైనా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే దానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు చేస్తున్నారండి 10,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? నాకు తెలుసు 10% ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. 1000 కోట్లు ఏం చేస్తారు? 10 మంది కలిసి చేస్తారు, మీరు మీ ఫ్రెండ్స్ అంతా. ఓకే, 10,000 కోట్లు అంటే దానికి 80% కన్స్ట్రక్షన్ లోన్ తీసుకుంటారు, మార్టిగేజ్ పెట్టేస్తారు. దానికి 5,000 కోట్లు 6,000 కోట్లు లోన్ ఇవ్వాలంటే ఒక బ్యాంక్ ఇవ్వలేదు కదా, కాబట్టి 5-6 బ్యాంకులు కలుస్తాయి. దీన్ని కన్సార్షియం అంటారు. కన్సార్షియం 10 మంది కలిసి బ్యాంకులు ఒక ఆయన 1000, ఒక ఆయన 500 అట్లా వేసుకొని ఫండ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇల్లులేమో బాగా ఆకర్షణీయంగా మెన్స్ క్లబ్ హౌస్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎక్స్ట్రా పెట్టి చాలా ఆకర్షణీయంగా ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో కొంతమంది టోపీ పెడుతున్నారు, కొన్ని అట్లా ఉండిపోతున్నాయి. అసలు నిజంగా ఒక మనం ఎన్నిసార్లు చేసినా కూడా వీడియోలు మనం సామాన్యుల గురించే మాట్లాడుతాం. సరే, డబ్బు విరివిగా ఉన్నోడు వాడు నష్టపోయినా నష్టం లేదు, లాభపడే నష్టం లేదు. ఈ పరిస్థితులలో ఇప్పుడు 70 లక్షలకు వచ్చే ఫ్లాట్ని ఈరోజు మినిమంలో మినిమము 2 కోట్ల రూపాయలు లేనిది గృహప్రవేశం చేయలేని పరిస్థితికి వచ్చింది. మామూలు కూడా అంటే ఒక 100 ఫ్లాట్లు చేసే దాంట్లో కూడా మనకి 1,80,00,000 ఫ్లాట్కే అవుతుంది. ఏది మనకి ఇంటీరియర్స్ కాక ఏం కాక ముందే చెల్లించాలి. 2 years మెయింటెనెన్స్ ముందే ఇవ్వాలి. స్క్వేర్ ఫీట్కి 3.5 రూపాయలు ఎక్కడింతో తీసుకుంటారు. తర్వాత మీకు సొసైటీ ఏర్పడిన తర్వాత మీరు అప్పుడు వేరే ముందే రిజిస్ట్రేషన్ టైంకి ఎమ్యూనిటీస్ అండ్ ఇవన్నీ ముందు అంటే అడిషనల్గా ఇవే 10 నార్మల్గానే ఒక నార్మల్ హై రైజ్ అని పోతే ఫుల్ హై రైజ్ కాదు, అడిషనల్గా వచ్చే డబ్బులు అడిషనల్గా అయ్యేది ఒక 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. 2 పార్కింగ్స్ అని కొనుక్కోవాలి, 2 పార్కింగ్లకు రేటు, తర్వాత కామన్ ఏరియాకు మెయింటెనెన్స్, కామన్ ఏరియా కరెంటు బిల్లు, అంటే ఇవన్నీ వేసి ముందే ఇంత అవుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం వెయిట్ చేయాలా, కొనుక్కోవాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. మీరేం అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు ఏం కొనొద్దండి, ఇప్పుడు ఆగండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అదొక డెవలప్మెంట్ మోడల్లో ఒక దానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా రిజిస్ట్రేషన్ పరంగా గవర్నమెంట్కు కనీసం నాకు తెలుసు ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ బాగా వస్తుంది రెవెన్యూ. ఇటువంటి ఇండస్ట్రీ మీద గవర్నమెంట్కి ఒక బ్లూ ప్రింట్ కానీ ఒకటి మాస్టర్ ప్లాన్ కానీ ఏమీ లేవండి. ఏమీ లేకపోగా ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెంచుతాము, రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచుతాము అంటే మీరు 2,000 రూపాయల గజం ఉందండి ల్యాండ్ అనుకుందాం, 2,000 రూపాయల గజం అక్కడ ఉంటే మార్కెట్ వాల్యూ 20,000 ఉంది. ఓకే, అంటే మీరు 200 గజం అంటే 4 లక్షలు, అవునా? 4 లక్షలకి ఎంత? 7.5%, 4 ఏళ్ళు 28, 30,000 రూపీస్ కట్టాలి మీరు. ఓకే, ఇప్పుడు రేట్ పెంచుతానంటున్నాడు, ఫైన్. రేటు పెంచినప్పుడు 2,000 ఎంత పెంచుతావు? 3,000 చేస్తావా, 4,000 చేస్తావా? 4,000 చేస్తాడు, డబుల్ చేసింది అనుకో, అంటే 30,000 60,000 కట్టాలి కదా మనం కొనే పర్సెంట్. నేననే పాయింట్ ఏంటంటే నువ్వు 2,000 దానికి 20,000 అనేది మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు నువ్వు 18,000 చెయ్యి, ప్రాబ్లం ఏంటి? రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించు, 7.5ను 5% చెయ్యి, చేసి నువ్వు 18,000 పెట్టు. అంటే ఎంత వచ్చింది? అది నీకు ట్యాక్స్ పెరిగింది, తర్వాత కూడా నీకు బ్లాక్ ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి లేకుండా పోతుంది కదా. మరి ఆ విధంగా చేస్తాడా అనేది మనకు తెలియదు. కాబట్టి నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు తొందర ఏం లేదంటే డిస్కౌంట్లు చాలా వస్తాయి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డిస్కౌంట్స్. ఇప్పటికి కూడా మీరు క్యాష్ ఉంటే మీరు బార్గెన్ చేయొచ్చు. వాళ్ళ ఆకలితో ఉన్నారు, డెఫినెట్గా 20-30% తగ్గిస్తారు. ఓకే, ఇక్కడ భూములు, ఇప్పుడు వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు మొన్నటి వరకు మంచి రేటే ఉంది, అమ్ముకున్నారు. ఇప్పుడు స్తబ్దుగా ఉంది మార్కెట్. ఒక విధంగా చెప్పాలంటే పడిపోయింది. 50 లక్షలు ఉన్న ఎకరా కాస్త ఈరోజు 25కి ఇస్తావా, 20కి ఇస్తావా, 30కి ఇస్తావా అనే వరకు వచ్చింది. ఎలక్షన్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది, ఒక 5-6 నెలలు అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళకున్న అవసరం మేరకు ఇప్పుడు భూముల రేట్లు కూడా పెంచుతారు. అంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేపు ఇంకొక 6 నెలలు ఏదో పరిస్థితి, పిల్లల పెళ్ళిళ్ళకో దేనికో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేయొచ్చు?
ఇది అమ్మడానికంటే అమ్మడానికి. ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటేనండి ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారండి. అవును. కొనేవాళ్ళు తక్కువ ఎందుకు ఎందుకు తక్కువైనారు కొనేవాళ్ళు? ఒకప్పుడు విపరీతంగా కొన్న భూమి అమ్ముతామనే మార్కెట్లో పెడితే విపరీతంగా కొనే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇప్పుడు తగ్గిపోయింది? ఎందుకు తగ్గిందంటే అండి, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు ఆక్షన్ చేశారు కదా ప్రీవియస్ గవర్నమెంట్, మనకు రాజేంద్ర అక్కడ ఆక్షన్ చేస్తే ఎకరం 35 కోట్లు ఏదో అన్నారు. ఓకే, అప్పుడు ఏమైంది, 500 మంది బిల్డర్స్ పార్టిసిపేట్ అయినా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఇది కరెక్ట్ రేట్ కాదని. దిస్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్. ఓకే, కాబట్టి మీకు ఇదివరకు పెరిగింది అని అంటే ఇట్స్ బబుల్ అన్నట్టు. నాకు 10 ఎకరాలు ఉందండి, అది 20 లక్షలకే పోతుంది, నేను 50 లక్షలని ఊహాలోకంలో ఉన్నాను తప్ప అది యాక్చువల్ రేట్ కాదు కదా. కాబట్టి అది బబుల్గా పగిలిపోయింది అనమాట ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అమ్మాల్సిన అవసరం లేదు. మీరు విపరీతంగా బాగా ల్యాండ్ బ్యాంక్ ఉండి మీకు మంచి రేట్ వస్తుంది అని ఎవరైనా అనుకుంటే అమ్మేసుకోండి, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోండి తప్ప ఇప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగితే ఏమవుతుందంటే, మీరు కంపారిటివ్లీ ఇదివరకు ఒక 2 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్కి పెట్టింది ఇప్పుడు డబ్బులు పెట్టాల్సి వస్తుంది, 4 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అది ఎవరికి కొనే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, అమ్మే వాళ్ళకి ఏముండదు, కొనేవాళ్ళే కదా పెట్టుకునేది. కానీ అమ్మే వాళ్ళు కూడా ఏంటంటే ఆ రేట్ వస్తుందా లేదా అనేది బాగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హై రైజ్లలో ఎమ్యూనిటీస్ అనేసి అంటే పబ్లిసిటీ కూడా బాగా చేసుకుంటున్నారు కదా, ఇంత ఎమ్యూనిటీస్ నిజంగానే కొనుక్కునే వాళ్ళకి అవసరమా? అన్ని ఎమ్యూనిటీస్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 300 ఎమ్యూనిటీస్ అని పెడుతున్నారు, 200 ఎమ్యూనిటీస్ అని పెడతారు, దానికి తగ్గ వసూలు చేస్తారు. క్లబ్ హౌసెస్ ఎవరికి రైట్స్ ఉంటాయో తెలియదు. ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఆర్డర్లీ ప్రకారమే వస్తుంది. ఇప్పుడు పోటీ ఉందనుకో ఒకరికే వస్తుంది, దానికి ఖచ్చితంగా మళ్ళీ బిల్ కట్టాల్సిందే. ఇప్పుడు జిమ్ములని ఇంకోటని బయటికి పోకుండా అన్ని ఇంట్లోనే ఉన్నాయని చెప్పి అదొక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. ఓ మీరు అపార్ట్మెంట్, మీరు ఫ్లాట్ కొన్నారా, మీ దాంట్లో క్లబ్ హౌస్ ఉందా, మీ దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందా, మీ దాంట్లో జిమ్ ఉందా, అంటే ఎవరి ఫాల్ట్ ఇట్లా మారడానికి? దీనికి కస్టమర్సే ఫాల్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా చాలా కాల్స్ వస్తాయండి. సింపుల్గా ఎలా ఉందంటే, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదండి. వాళ్ళు ప్రాపర్టీ షోకి వెళ్తారు, 300 అమ్యూనిటీస్ ఉండగానే బిల్డర్ XYZ అనగానే ఆడ కొనేస్తున్నారు తప్ప అసలు నిజంగా నాకు అది యూజ్ అవుతుందా, ఇప్పుడు నేను పెట్టే పెట్టుబడి ఎంత పెడుతున్నాను, ఓకే దానికి ఉన్నటువంటి అమ్యూనిటీస్ ఎన్ని వాడుకోగలను, ఇది బర్డెన్సమ్ అవుతుందా లేదా అనేటువంటిది కామన్ మ్యాన్ కొనే వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. మీరు అన్నట్టు స్టేటస్ సింబల్ అయింది, కానీ స్టేటస్ సింబల్ కూడా ఏమవుతుందంటే, దీనికి ఒక పాయింట్ చెప్తాను మీకు. మీరు గోర్గాంలో నోయిడాలో ట్విన్ టవర్స్ పడేశారు కదా, మీకు తెలుసు కదా, బ్లాస్ట్ చేశారు. అదే సూపర్ హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి అది అన్ఆథరైజ్డ్గా కన్స్ట్రక్షన్లో కూడా అక్కడ చేసి, అక్కడ ఏమైందంటే చుట్టూ జనాలకు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టు ఆర్డర్ ద్వారా కూలగొట్టారు. రేపు కూడా హై రైజ్లో ఇబ్బందులు వస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కనుక వేస్తే బిల్డర్స్ కూడా దానికి ఆన్సరబుల్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే హై రైజ్లో కొనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బొమ్మలు చూసి అమ్యూనిటీస్ చూసుకుంటున్నారు తప్ప అసలు ల్యాండ్ ఏం ల్యాండు, ఎక్కడి నుంచి వచ్చింది, దాని లీగాలిటీ ఏంటి, ఏ బిల్డర్ అయినా ఇస్తున్నాడండి? ఇచ్చినప్పుడు దాన్ని ఏం చూస్తున్నారంటే, ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫ్లాట్ కొనడానికి పోతే దానికి లీగలైజ్ ఏం చూసుకుంటున్నాడంటే, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తుండా లేదా, అదొకటే చూసుకుంటారు. బ్యాంక్ లోన్ ఇస్తుందంటే ఓకే అన్ని కాగితాలు సక్రంగా ఉన్నట్టే ఇది అనుకుంటున్నారు. అంటే అంతకుమించి చూడాలా? అంతకుమించి చూడండి, ఇట్స్ బ్లైండ్ కాన్సెప్ట్ అండి. కానీ అవన్నీ చూపించారు కదా వాళ్ళు, డెఫినెట్గా చూపిస్తారు, మీరు అడగాలి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇప్పుడు నేను అంటే వీళ్ళేమనుకుంటారంటే, ఆ పక్కలో ఏం తెలవందే కొన్నారా, ఆ ఎనుకోలు ఏం కొన్నది, మనం ఒక్కరమే అతిథులమా అనుకుంటున్నారు పాపం. మీరు అలాంటప్పుడు మీరు డబ్బు పోగొట్టుకోండి, దానికి మనం చేయగలిగింది ఏం లేదండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాయి, మాలాంటి వాళ్ళని చెప్తున్నాము, తర్వాత ఎన్నో కేసులు అవుతున్నాయి. XYZ బిల్డర్ 2000 కోట్లు కూడా ముంచేశాడు, అలా కొన్న వాళ్ళంతా సాఫ్ట్వేరు NRIs. అంటే మీకు గ్రీడీనెస్ ఎక్కువైపోయి కామన్ సెన్స్ లేక, సిక్స్త్ సెన్స్ లేక, మీకు ఒక ఆలోచన అనేటువంటిది మందగించి మీరు కొంటున్నారు, అంతేకాదు. మరి దానికి ఏమిటి నేను ఏంటంటే, ఇంతకు ముందు ఒక పార్కింగ్ అన్ని ఇచ్చేవాళ్ళు ఇల్లు కొనుక్కుంటే, ఈ హై రైజ్ పుణ్యమా అంటూ 2 పార్కింగ్లు కావాలన్నా కూడా 2 కొనుక్కోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఒక ఇంటికి ఒక పార్కింగ్ అనేది ఉండేని అనుకుంటా, నాకు తెలిసి. అయితే ఇప్పుడు విచిత్రమైన గోల్మాల్ ఏంటంటే, ఆ ఇంటికి పార్కింగ్ రైట్స్ ఉన్నాయా లేవా అనే పరిస్థితికి వచ్చింది.
బిల్డర్ ఇష్టానుసారంగా మారింది. ఒక డివైడేషన్ కూడా అట్లా లేదు. ఇప్పుడు మీరు పోయి కొనుక్కుంటున్నారు, మీకు 3 కావాలన్నా చలో 3, నీకు 4 కావాలన్నా 4. అసలు దానికి కూడా అంటే ఒక ఇష్యూ జరిగింది మన రీసెంట్లీగా. ఒక స్టాండ్ లోన్ బిల్డింగే, అందరికీ జనరల్గా 2 పార్కింగ్లు ఉన్నాయి. ఒకరికేమో బిల్డర్ అమ్మిండంటే 3 ఉన్నాయి. అందులో 3 పార్కింగ్ లోన్లు కూడా ఉన్నారు. ఒక్కరో ఏమున్నారు 3 ఉన్నారు. మిగతా అందరికి 2 ఉంటే ఒక ఫ్లాట్కి 1 కూడా లేదు. ఒక ఫ్లాట్కి 1 కూడా లేదు. అతను సెకండ్ సేల్స్లో ఏమో కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేసినాడు తెలుసా, ఈ 3 పార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ 3 పార్కింగ్లో 2 పెడుతున్నారు. వాళ్ళు ఎవరికో రెంట్కి ఇచ్చారు, 1 ఖాళీగా ఉంది. ఇతను వెళ్ళి ఆ 1 పార్కింగ్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఇతనికి 1 కూడా లేదు కదా. సో ఇది ఎట్లా అవుతుంది, మా పార్కింగ్లో నువ్వు ఎట్లా పెట్టుకున్నాడు, అసలు నా ఫ్లాట్కి 1 కూడా ఎందుకు లేదు, తీయండి బైలాస్ అంటే. అతను కోర్టుకు పోయి కోర్టు ద్వారా దాని మొత్తానికి ఏదో సాధించిండు ఆ 1 పార్కింగ్. అంటే ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా చోట్ల ఉన్నాయి. పార్కింగ్ అనేది కూడా ఒక పెద్ద బిజినెస్ అయిందండి. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ అండి. రియల్ ఎస్టేటే బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఏంటి, కనుక్కొని చేస్తారు ఆ పార్కింగ్ల దగ్గర. నీకు 2 వచ్చినాయి, మాకు 1 ఎందుకు వచ్చింది అనేది ఈ ఇష్యూస్ కమ్యూనిటీలో కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయండి అసలు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఎవరు బిల్డర్లు ల్యాండ్ ఓనర్స్ కున్న ఇష్యూలో జరుగుతాయా, ఎట్లా డివైడ్ చేసుకొని ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీరు ఒక 1000 గజం తీసుకున్నారు, సింపుల్ ఎగ్జాంపుల్. అందులోనే 15 అపార్ట్మెంట్లు కట్టారండి. కట్టినప్పుడు మీరు 15 రెండ్లనో 15 ఒకటో కనీసం ఒక 20, ఒకరికి 2 అవసరం ఉంటుంది, ఒకరికి 1 అవసరం ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద చాయిస్ మీరు 20-25 పార్కింగ్ స్లాట్స్ పెట్టాలి కదా. మరి అది పార్కింగ్ పెట్టాడా, ఎక్కడ అలాట్ చేస్తున్నారు? పార్కింగ్ కూడా జనరల్ వాళ్ళు ఏంది డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల పార్కింగ్లు రిజిస్టర్ ఒకటే ఉంటుంది, ఆక్యుపై మాత్రం 2-3 ఇట్లా మేము అలా బిల్డర్కి ఇచ్చి తీసుకున్నామని చెప్తున్నారు. అసలు లేనోనికి అసలు ఉండదు, ఉన్నోడికి 3 అంటారు. కానీ వానికి లీగల్ డాక్యుమెంట్లు ఉండేది ఒకటే ఉంటుంది. వాడు 2-3 అంటే బిల్డర్ అప్పుడు తీసుకోపో అంటే మనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, ఇవన్నీ ఎట్లా సెటిలైట్ అవుతాయి అంటున్నారు. రాను ఇవి బాగా సమస్యలుగా మిగిలిపోతున్నాయి కదా. ఇవి ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు? ఇది రెక్టిఫై ఎట్లా చేసుకుంటారంటే కన్స్యూమర్ అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు బిల్డింగ్ కడుతున్నారండి. ఇప్పుడు నేను కన్సల్టింగ్ సర్వీసెస్లో ఎందుకున్నాను, ఐ హ్యావ్ మై ఓన్ కన్సల్టింగ్ ఫర్మ్, వికీరియల్ అని ఉంది, మీకు తెలుసు. wikirial.in అని వెబ్సైట్కి వెళ్తే అడ్వైస్ తీసుకోవడం బెటర్, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు WIKREAL wikirial.in అని వెబ్సైట్కి వెళ్తే నా నెంబర్ ఉంటుంది, నాతో కన్సల్ట్ చేయండి. మేము వెరిఫై చేస్తాము, మేము డాక్యుమెంట్ వెరిఫై చేస్తాము, లీగల్ టీమ్స్ ఉన్నాయి, మేము బిల్డర్తో మాట్లాడతాము, అప్రూవల్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాము. కానీ ఇవన్నీ ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇట్లా ఒక అడ్వైజ్ ఇస్తారు, ఒక రియల్ అడ్వైజర్స్ ఉంటారనే విషయం కూడా చాలా మందికి తెలియదండి. చాలా మందికి తెలియదు. జనరల్గా ఏం చేస్తున్నారంటే ఒక ఏరియాలో ఇల్లు కొనాలనుకుంటే ఫండమెంటల్ పాయింట్ చెప్తా. మీరు ఒక ఏరియాకి వెళ్ళి కూకట్పల్లి, సంప్రగతి నగర్ ఏరియాలని తీసుకోవాలనుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఒక బిల్డింగ్ మీకు నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసి చుట్టూ ఒక 5 కిలోమీటర్లు తిరగండి. ఆ రోడ్ అప్రోచ్ ఎలా ఉంది, ఓకే, చుట్టూ ఏమైనా చెరువులు ఉన్నాయా, ల్యాండ్స్కేపింగ్ ఎట్లా ఉంది, లోపలికి కట్టాడా, హైరేజ్లో కట్టాడా, హైట్లో కట్టాడా, ఓకే, అక్కడ రాక్స్ ఉన్నాయా, టెరేన్ ఎట్లా ఉంది, ఏమైనా గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయా, ఇవన్నీ మీరు ఒక 5 కిలోమీటర్లు తిరగాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, ఆ కమ్యూనిటీ ఎలా ఉంది చుట్టూ. మీరు ఒక స్టేచర్ ఉన్నటువంటి పర్సన్ అండి, యూ వాంట్ టు లివ్ ఇన్ ఎ పర్టికులర్ సొసైటీ, రైట్? మీకు అట్లాంటి సొసైటీ అక్కడ ఉందా లేదా అనేది కూడా జస్ట్ ఫైండ్ అవుట్. అది కామన్ కదా. నా బాడీ లాంగ్వేజ్, నా టేస్ట్ ప్రకారంగా నేను మూవ్ అవుతుంటాను, అంతే కదా. అలా ఉందా లేదా, కమ్యూనిటీ ఎలా ఉంది, యూ ఫైండ్ అవుట్ ద కమ్యూనిటీ, ఓకే. నెక్స్ట్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కడుతున్నారు, ఎలా కట్టారు ఏంటి, వాట్ ఆర్ ద ప్రైజెస్ అరౌండ్, ఇన్ అండ్ అరౌండ్, ఓకే, ఇదొక రీసెర్చ్ చేయండి. ఓకే, చేసిన తర్వాత అప్పుడు ఈ బిల్డర్ది ఏ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ అప్రూవల్ ఇచ్చిందంటే బ్యాంక్ అప్రూవల్ ఇస్తాయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. బ్యాంక్ అప్రూవల్స్ని కూడా మనం నమ్మకూడదు. బ్యాంక్ ఇచ్చింది అంటే ఆయన ఇచ్చింది కదా అని మనం తీసుకోకూడదు. మనం మాలాంటి కన్సల్టింగ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గరికి వచ్చినా మాకు కూడా ప్యానల్స్ ఉంటారు, మా దగ్గర కూడా లాయర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. మీరు ఫీజు పే చేస్తే వీ కెన్ డూ జస్టిస్ ఫర్ యూ, ఓకే. మీరు కూడా ఓన్ లాయర్ తోటి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. తర్వాత అప్రూవల్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఓకే. అప్రూవల్ వచ్చిన తర్వాత స్టిపులేటెడ్ టైంలో కట్టాలి, ఓకే. మీరు వచ్చింది 3 months or 6 months డౌన్ ద లైన్లో కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేదా, ఆయన 3 ఏళ్ళ వరకు చేయడు, అప్రూవల్ ఆ డేట్ ఉంటుంది. అంటే దానికి రీజన్ ఏంటి, నేను ఏమీ చూడకుండానే మీకు ఇస్తున్నాను పాయింట్స్ అన్నీ.
అంటే ఆయన దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్ లేదు, ఆయనకు ట్రాక్ కరెక్ట్గా లేదు, అందుకే కదా ఈజ్ డిలైడ్. లేదంటే ఎక్కడో కట్టాడు మళ్ళీ అమ్మలేకపోతున్నాడు, ఈ డోంట్ హ్యావ్ ఫైనాన్స్, దట్స్ ద రీజన్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టింగ్. ఐమ్ రైట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఏ బ్రిక్స్ వాడాడు, ఏ టైల్స్ వాడాడు, ఏమి అక్కడ ఎస్టీపీ పెట్టాడా, పిట్స్ తవ్వాడా, బోర్ ఉందా అంటే బోర్ ఉందండి, వాటర్ ఫుల్ ఉందండి, అదే చెప్తారు, వాటర్ ఫుల్ ఉందండి, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. షోమి నువ్వు ఎంతవరకు బోర్ వేసావు, బోర్ వేసినప్పుడు ఇస్తాడు కదా ఇన్ని ఫీట్లు పోయినాయి, ఈ విల్ గివ్ ఎ రిపోర్ట్, నో షోమి దట్ రిపోర్ట్. అలా మంచినీళ్ళు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, సాల్ట్ ఎక్కువ ఉందా లేదా, అది టెస్టింగ్ చేసిన అది రిపోర్ట్ ఉంటుంది కదా, అది కూడా చూడండి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత సీలింగ్ హైట్ ఎంత ఉన్నది, ఓకే, వాస్తుపరంగా ఉందా, ఏ డైరెక్షన్లో ఉంది, విండ్ బ్లోయింగ్, పొద్దున రండి సాయంత్రం పైకి బిల్డింగ్ ఎక్కండి. ఇంత చేసే ఓపిక మీకు లేదు కాబట్టి ఆ బిల్డింగ్ రంగు చూసుకుంటున్నారు కాబట్టి బావిలో పడండి. బిల్డింగ్లు ఉన్న హైఫై పైన మెరుగులు చూసేసుకుంటున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే వినరు. నాకు వచ్చే కాల్స్, వికీరియల్కి వచ్చే కాల్స్ కూడా చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. మంచి మంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక చిన్న మొన్న ఫోన్ చేశాడు అతను, ఎక్కడ కొల్లూరు దగ్గర ఒక 6 ఎకరాల్లో కొన్ని సమ్ 1000 or సమ్ ప్లస్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు, ఇంకేం అప్రూవల్స్ టైం రాలేదు. ఆయన 60 లక్షలకి 2000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఇస్తాడంట. యూడిఎస్ 150 గజం రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నాడు. మంచి సేఫ్, మాకేదో రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటుంది కదా సార్, మీ అడ్వైజ్ చెప్పండి అంటే యూ పే మై ఫీ అని చెప్పాను. నా ఫీ పే చేశాడు. చెప్పాను దిస్ ఈజ్ ద బిగ్ హంబక్. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ పెయిన్ వస్తుందండి, నాకు నిద్ర పట్టలేదండి అని, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఓకే, వీ విల్ కన్వే టు ద డాక్టర్. అప్పుడు అది చెప్తూ ఉంటే డాక్టర్కు తెలిసిపోద్ది వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, దెన్ యూ విల్ ప్రిస్క్రైబ్ యువర్ మెడిసిన్. ఐమ్ రైట్. అలాగే నేను చెప్తున్నా, అది హంబక్, తన జోలికి పోకు బాబు అని చెప్పాను. హైదరాబాద్లో అనార్గనైజ్డ్ వే ఆఫ్ ఫంక్షనింగ్ నాకు తెలిసి మోర్ దెన్ 50% ఉన్నాయండి. అంటే దీనికి ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ నో కంట్రోలింగ్ బాడీ కదంటే. యూడీస్ అన్నారు. నాకు ఒకసారి ఇప్పుడు 2000 ఇప్పుడు ఒకే అపార్ట్మెంట్లోనే ఒక ఎదురు ఫ్లాట్ ఒక రకమైన యూడిఎస్ వస్తుంది, యువతలోకి ఒక యూడిఎస్ వస్తుంది, కొందరు 35 వస్తుంది, కొందరు 45 వస్తుంది, కొందరికి 55 వస్తుంది. అసలు యూడిఎస్ తక్కువ ఉంటే బెనిఫిట్ ఏంది, ఎక్కువ ఉంటే బెనిఫిట్ ఏంది? పైన 2100 గజాలు ఇల్లు ఉంటుంది, సారీ స్క్వేర్ ఫీట్, కింద 35 ఉంటుంది, ఎదురు రోడ్డు 45 ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి దానివల్ల? ఇది యూడిఎస్ అంటే సింపుల్ అండి, అన్డివైడెడ్ ల్యాండ్. ఇప్పుడు 1000 గజంలో ఆయన 15 కట్టాడండి అపార్ట్మెంట్లు. 15లో ఒక 8 ట్రిపుల్ బెడ్రూమ్ కట్టాడు, మిగతా డబుల్ బెడ్రూమ్ కట్టాడు. డబుల్ బెడ్రూమ్ కూడా 2 సైజులు ఉన్నాయి, 1200 and 1400 స్క్వేర్ ఫీట్, రైట్. ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయి 16, 2000, 2200 ఉన్నాయి, రైట్. కాబట్టి ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూడిఎస్ ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంది యూడిఎస్ తక్కువ వస్తుంది. ఇది స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో. అవును, హైరేజ్లో ఏమవుతుందంటే మీకు తగ్గిపోద్ది కంప్లీట్గా. ఇక్కడ వచ్చిన దానికంటే చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఏందా యూడిఎస్ వల్ల రైట్స్ ఏంది అంటున్నా? యూడిఎస్ వల్ల రైట్స్ ఏం లేదండి, అది ఏమి లేదు. అది బ్రష్ చేసుకుంటానికి కూడా పనికిరాదు. అది యూడిఎస్ ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఆ డిస్మాంటల్ అయినప్పుడు పనికి వస్తుంది. మీకు 1000 గజంలో 15 మంది ఉంటున్నారు, పాత పడిపోయింది, అందరు కలిసి ఇంకో మళ్ళీ కొత్త కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇల్లు స్క్వేర్ ఫీట్ ప్రకారం కొంటున్నాం. అవును. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ నీకు ఇంత అంటారు, కానీ నీవు అన్డివైడెడ్ షేర్ లో డబ్బులు కట్టకుండా మనం స్క్వేర్ ఫీట్ లెక్కన కడుతున్నాం. రేపు డిస్మెటల్ అయిన రోజు మళ్ళీ నీకు నీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో అంత ఇల్లు అయితే రావాల్సిందే. అంతే వస్తుంది, అప్పుడు యూజ్ అవుతుంది అది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి, ఎన్ని ఫ్లోర్స్ ఉంది, ఎంతమంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక 35 గజాలు యూడిఎస్ అంటే అది పార్కింగ్ లో కొలుస్తారా, దాన్ని ఎట్లా కొలుస్తారు? దట్స్ విర్చువల్ స్పేస్. ఓహో, విర్చువల్ స్పేస్ కు లైవ్ స్పేస్ కు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి చాలా హైదరాబాద్ లో. అవును, మీరు 10 అంతస్తులు కమర్షియల్, అవి ఒక ఫ్లోర్ 10,000 స్క్వేర్ ఫీట్, 1000 స్క్వేర్ ఫీట్ అమ్ముతారు, 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చొప్పున. ఓకే, మీకు అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 1000 స్క్వేర్ ఫీట్ రిజిస్టర్ చేస్తాడు. అది ఎక్కడుందని డిమార్కేషన్ ఉండదు, దట్స్ ఏ విర్చువల్ స్పేస్. ఇది ఉందండి కంప్లీట్గా. ఇందులో ఇది అమ్మేస్తారు, అమ్మేస్తే నాకు ఎక్కడ వచ్చింది అనేది తెలియదు. ఇది ఈ ఫ్లోర్లో నేను ఉన్నాను అంతే, నీకు పైన మాత్రమే కనబడుతుంది అంతే, కిందది ఏంది కనబడదు, ఏముండదు.
ఇది విర్చువల్ స్పేస్ అంటారు. ఎప్పుడైనా రెసిడెన్షియల్ ఇప్పుడు ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ పెడతారు. ఫ్రీ లాంచింగ్ దాంట్లో కొన్ని మోసాలు ఉన్నాయి, కొందరు ఠికానా ఎత్తేస్తున్నారు. ఇంకొందరు ఈ ఫ్రీ లాంచింగ్లో కొనుక్కుంటే సరే ఇంకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చేది. వీటి ఏంటి అసలు ఈ ఈ ఈ దీన్ని ఏంది పరిస్థితి ఈ ఫ్రీ లాంచింగ్? ఈ ఫ్రీ లాంచ్ అంటే పెద్ద మోసం అండి. డబ్బులు లేకుండా బిజినెస్ చేసి 100 కోట్లు సంపాదించాలంటే బెటర్ మీరు ఫ్రీ లాంచ్కి వెళ్ళండి. ఈజీ వే. మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇట్లా కూర్చోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా 100 కోట్లకు టెండర్ వేసేసి ఒక పర్సన్ అగ్రిమెంట్ చేసుకొని మనం కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 acres సమ్ టోకెన్ ఏదో ఇచ్చేసి అది కూడా ఎవరి దగ్గర నుంచో ఇచ్చేసి మనం చేసేసుకొని టైమ్ లైన్స్ పెట్టేసి మంచి బ్యూటిఫుల్ బ్రోషర్స్ తయారు చేసి హైరేజ్ బ్రోషర్స్ తయారు చేసి 300 అమ్యూనిటీస్ పెట్టేసి పక్కకి ఎంత అమ్ముతున్నారు 6,000 నేను 3,000కి ఇస్తాను అంటే ఇలాంటి వాళ్ళు ఉరికొచ్చి బావిలో పడతారు. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది కదా, యూడిఎస్ అన్నాం కదా, అది రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆ 1000 మందికి 1000 డాక్యుమెంట్స్ ఉంటాయి తప్ప దే ఆర్ ఓన్లీ ద ల్యాండ్ లాట్స్ అంతే తప్ప మళ్ళీ అది బిల్డింగ్ వచ్చేది లేదు సచ్చేది లేదు. కాబట్టి ప్రీ లాంచ్లకు పోద్దండి. ప్రీ లాంచ్ అనేది ఇట్స్ ఎ ఫ్రాడ్. ప్రీ లాంచ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక రిపీటెడ్ బిల్డర్ XYZ ఆయనకు ట్రాక్ రికార్డు బాగుంది, ఆయన దగ్గర 2,000 అపార్ట్మెంట్లు కడుతున్నాడు. ఓకే, అట్లాంటివి మనకు బయటకే సరిగ్గా రావట్లేదు. లోపలనే మళ్ళీ బయటికి మాత్రం ఇట్లా మోసం చేసే వాళ్ళ బయటికి తెలుస్తున్నాయి. లోపల ఉన్నవన్నీ లోపలనే జరిగిపోతున్నాయి. రెప్యూటెడ్ ఏమైనా కంపెనీలు ఉంటే వాళ్ళ బంధువులు వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళే బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే 500 అపార్ట్మెంట్లు ఇద్దాం, మనకు డబ్బు అవసరం ఉంది కదా, సరే ఒక 2,000 తక్కువ ఇస్తామంటే డబ్బులు తీసుకుంటే ఈయన వాడేసుకుంటాడు, ఫైన్. వాళ్ళే దాన్ని అమ్ముకుంటారు. మళ్ళీ మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి చెప్పేసి ఇంకో 1000 రూపాయలు దాని మీద యాడ్ చేసేస్తే దే విల్ మేక్ బిజినెస్. కానీ ప్రీ లాంచ్ జోలికి పోదండి. ఇట్స్ బిగ్ క్రైమ్. ఓహో, ఈ ప్రీ లాంచింగ్ అనేది ఇట్స్ బిగ్ క్రైమ్, ఇట్స్ బిగ్ ఫ్రాడ్. అంతకంటే ఇంకేం లేదండి. చాలా చూసాం కదా మార్కెట్లో. సో ఇప్పుడైతే అంటే చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కొనేవాళ్ళు కొన్ని రోజులు ఆగడం బెటర్ అంటారా? మీరు ఇంకొక 2 ఏళ్ళ వరకు రియల్ ఎస్టేట్ మర్చిపోండి. అసలు రియల్ ఎస్టేట్ అనేది సబ్జెక్టే కాదు. మీకు డబ్బులు ఉన్నాయంటే మేము వికీరియల్ విల్ గైడ్ యూ వేర్ టు ఇన్వెస్ట్. మీరు గో అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఏమైతుందంటే సిచ్యువేషను రేపు ఏది ఏమైనా పెట్టుబడి పెట్టాలన్నా భూముల మీద, లేదు అని అంటే ఫ్లాట్లు కొనాలన్నా, బట్ మీరు చెప్పేది ఏంటంటే ఒక అడ్వైస్ తీసుకోండి అంటున్నారు. అంటే అనవసరంగా పోయి మీరు ఒక ఊబిలో పడే బదులు ఒక అడ్వైస్ తీసుకుంటే మీలాంటి వాళ్ళు ఒక అడ్వైస్ ఇస్తారు, ఆ అడ్వైస్ ప్రకారం మీకు ముందుకు పోండి అనేసి. ఎగ్జాక్ట్లీ అండి. మీరు 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము ఛార్జ్ చేసేది పీనట్స్, అవి మీకు పెద్ద బర్డెన్ ఏం కాదు. మీకు డబ్బు అంటే ఉదాహరణకి ఎంత ఛార్జ్ చేస్తారంటే అది కూడా డౌట్లు చాలా మంది అడుగుతుంటారు కదా. అంటే పెద్ద అఫోర్డబుల్ మీరు కూడా చాలా పెద్దగా ఏం లేదండి. కౌన్సిలింగ్ ఛార్జెస్ ఉంటాయి మా. ఇప్పుడు ఇండియన్ కౌన్సిలింగ్ ఛార్జెస్ ఉంటాయి. 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఓకే, స్మాల్ అమౌంట్. ఇప్పుడు NRIస్కి అయితే $100, మేబీ 88,500 రూపీస్. ఓకే ఓకే. మీకు మాది రిప్రజెంటేషన్ ఛార్జెస్, వెరిఫికేషన్ ఛార్జెస్ ఉంటాయి. అదేంటంటే 1 lakh రూపీస్ ఉంటుంది. అది 50,000 to 1 lakh రూపీస్ ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ ద టోటల్ అంతా వెరిఫికేషన్ చేస్తాము మేము. లోపాలు ఏమున్నాయి, మెరిట్స్ డిమెరిట్స్ కూడా చేస్తాము. అది 50,000 to 1 lakh అది ఛార్జెస్ ఉంటాయి. మళ్ళీ లీగల్ వెరిఫికేషన్ ఉంటే దానికి 5,000 to 10,000 ఉంటుంది. లాయర్ని డిప్యూటీ చేస్తాం, ఆయన లాయర్ కూడా వెరిఫై చేస్తాడు. తర్వాత మేము ఏం చేస్తామంటే మీ తరఫున బిల్డర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఓకే, ఏమేమి మీకు రైట్స్ ఉంటాయి దాని మీద. ఇప్పుడు మీరు నా క్లయింట్, నేను ఒక అడ్వకేట్ గా, నేను పోవాల్సిన పని లేకుండా మీరే అన్ని మీ కేసు నేను ఎట్లయితే డీల్ చేస్తానో అడ్వకేట్, ఆ విధంగానే రియల్ ఎస్టేట్ పరంగా మీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అది కొనాలా వద్దా అనేది మీరు సేఫ్గా ఉంటారు. రెండవది మేము వెళ్తాము, వెళ్ళేసి వెరిఫై చేస్తాము. సేల్ అగ్రిమెంట్ ఎలా ఉంది, సేల్ డీడ్ ఎలా ఉంది, యూడిఎస్ ఎంత ఇస్తున్నాడు, టర్మినాలజీ ఎలా ఉంది, యూనిలాటరల్గా ఉందా బైలేటరల్గా ఉందా, ఇవన్నీ మేము వెరిఫై చేస్తాము. మేము కూడా విట్నెస్ ఉంటాము అక్కడ. ఓకే, ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ అనేది నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ 5 years, అంటే ఇది 2024 కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 వరకు బీ కాషియస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, వాళ్ళంతట వాళ్ళే తగ్గిస్తూ ఉంటారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కంపారిటివ్లీ హైదరాబాద్ అనే రియల్ ఎస్టేట్ మార్కెట్ని వెన్ వీ కంపేర్ విత్ చెన్నై అండ్ బెంగళూరు అండ్ అదర్ సిటీస్ను, దీన్ని పూర్తిగా అన్ఆర్గనైజ్డ్గా, డిజార్గనైజ్డ్గా,
అన్ఎథికల్గా చాలా మంది తయారు చేశారు. నేను మొత్తం అనట్లే, అట్లా తయారు చేశారు. ఇప్పుడు యూనిలాటరల్ గ్రోత్ నుంచి కనుక ఈ రేట్లు పెంచుతాము, మాకు రెవెన్యూ రావాలి, మేము జనాల మీద షటకోపాలు పెడతాము అనేటువంటి పాయింట్లో కనుక గవర్నమెంట్ కనుక ఎవరైనా కానీ ఎక్స్వైజెడ్ ఎవరైనా కానీ పోతే మాత్రం ఏమిటంటే రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది, ఇంకా తేరుకోలేని పరిస్థితిలో ఉంటుంది, కొనలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ విల్ మైగ్రేట్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో రేపు కనుక గవర్నమెంట్ చేంజ్ అయిందంటే ఇక్కడ వాళ్ళంతా అక్కడ షిఫ్ట్ అవుతారు. కాబట్టి మనం ఉన్న వెల్త్ను కాపాడుకుందామా లేకపోతే మ్యాజిక్స్ చేద్దామా జిమ్మిక్స్ చేద్దామా అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. ఒక ఫారం పెట్టాలి, అసలు ఏంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ డైరెక్షన్లో మనం పోవాలా. మనం ఏదో చెప్పేసి ఫ్రీ బీస్ పెడతాము, మనకు సీటు కుర్సీ నాది ఉండాలి అనే ఉద్దేశంగా గవర్నమెంట్ ఫంక్షన్ చేయకూడదని నా సిన్సియర్ అడ్వైస్. ఇంకేమైనా సలహాలు ఉంటే వికీరియల్ ఈజ్ దేర్ అండ్ మా సలహాలు మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏది ఏమైనప్పటికీ మీరు చెప్తున్న ప్రతిసారి పాయింట్ ఏంటంటే అడ్వైస్ తీసుకోండి, వాళ్ళు పెట్టుబడి పెట్టాలా వద్దా, కొనాలా వద్దా, దాంట్లో ఎవరెవరికి కొనుక్కుంటే ఏమేమి హై రైజ్ కావచ్చు, లేకపోతే స్టాండ్ లోన్స్ కావచ్చు, సెమీ హై రైజ్లు కావచ్చు, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా మీ డబ్బులు దాన్ని మల్టిప్లై చేయాలన్నా వీ విల్ అడ్వైజ్ అక్రాస్ ద కంట్రీ, ఈవెన్ ఫర్ దుబాయ్ సమ్ అదర్ ఏరియాస్ ఆల్సో ఎక్కడ ఉంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీల్ గివ్ అవర్ ప్రజెంటేషన్స్, వీల్ హ్యావ్ అవర్ డిస్కషన్స్, దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఏ కాల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు, ఎందుకంటే ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఒక పెద్ద ప్రపంచం. నిజంగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.